బుల్లితెర ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివారం అంటే సెప్టెంబర్ 7న సాయంత్రం ప్రారంభమైన ఈ రియాలిటీ షోలో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. 9 మంది సెలబ్రిటీల కోటాలో 6 కామనర్స్ కేటగిరీలో బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. భరణి, తనుజ, సృష్టి వర్మ, ఫ్లోరా షైని, రీతు చౌదరి, ఇమాన్యుయల్, రాము రాథోడ్, సుమన్ శెట్టి, సంజన గల్రాని సెలబ్రిటీలుగా హౌస్ లోకి అడుగుపెట్టగా మర్యాద మనీష్, పవన్ కళ్యాణ్, డిమోన్ పవన్, దమ్ము శ్రీజ, ప్రియా, హరీష్ కామనర్స్ కోటాలో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కామనర్స్ మెయిన్ హౌస్ లో ఉంటూ ఉండగా సెలబ్రిటీలు మాత్రం అవుట్ హౌస్ లో ఉన్నారు. మొత్తానికి ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అంటూ కంటెస్టెంట్స్ మధ్య బాగానే పోటీ పెట్టాడు బిగ్ బాస్. అయితే ఈ సీజన్ మొదలు అవ్వక ముందే హౌస్ లోకి ఎవరెవరు అడుగు పెట్టబోతున్నారు అనేది సోషల్ మీడియాలో లీక్ అయింది. దాదాపుగా వారే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు. అయితే మొదటి నుంచి కంటెస్టెంట్ల లిస్ట్ లో వినిపించిన దివ్యల మాధురి మాత్రం బిగ్ బాస్ 9 హౌస్ లోకి రాలేదు. ఇటీవలే తన దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఒక కార్యక్రమానికి వెళ్ళింది దివ్యల మాధురి. అక్కడ బిగ్ బాస్ 9 ఆఫర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నాకు ఆఫర్ వచ్చిన మాట వాస్తవమే, కానీ అన్ని రోజులు నా రాజాకి దూరంగా ఉండటం ఊహిస్తేనే చాలా కష్టంగా అనిపించింది. నేను ఆయన్ని వదిలి అన్ని రోజులు ఉండలేను, ఆయన కూడా ఉండలేడు. అందుకే నేను బిగ్ బాస్ సీజన్ 9 ఆఫర్ ని రిజెక్ట్ చేశాను అని చెప్పుకొచ్చింది మాధురి. ఇక ఇదే విషయంపై దువ్వాడ శ్రీనివాస్ కూడా ఓ సందర్భంలో స్పందించారు. మాకు బిగ్ బాస్ నుంచి కబురు వచ్చింది నిజమే. స్వయంగా బిగ్ బాస్ టీం వచ్చి మమ్మల్ని కలిసింది. మాధురిని బిగ్ బాస్ లోకి తీసుకుంటామని అడిగారు. అయితే అందుకు ఆమె ఒప్పుకోలేదు. మేమిద్దరం కలిసి చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. ఈ టైంలో తను బిగ్ బాస్ లోకి వెళితే అంతా డిస్టర్బ్ అవుతుందనిపిస్తోందని, అందుకే బిగ్ బాస్ ఆఫర్ ను వదులుకున్నామని శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు కాకపోయినా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గానైనా దివ్యల మాధురి హౌస్ లోకి అడుగు పెట్టనుందని ప్రచారం జరుగుతోంది.